హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే నాకు చాలా స్పెషల్. మా పాపకైతే పుట్టు వెంట్రుకలు తీయించి చెవులైతే కుట్టించబోతున్నాము. పాపకు 2 ఇయర్స్ కంప్లీట్ అయి 3 రన్ అవుతుంది. తెనాలి వైకుంఠపురంలోని వెంకటేశ్వర స్వామి గుళ్ళో అయితే పాపకు పుట్టు వెంట్రుకలు తీయించుతామని నేనైతే మొక్కున్నాను. ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇప్పుడైతే అందరం బయలుదేరి వెళ్తున్నాం. పుట్టు వెంట్రుకలు అని అంటున్నాను కానీ మా పాపకైతే తలనీలాలు తీయించడం ఇది సెకండ్ టైమ్. పాపకు 1 ఇయర్ టైంలో మొక్కుకున్న గుళ్ళో పుట్టు వెంట్రుకలు తీయించుదామని ప్లాన్ చేసుకున్నాము. కానీ అప్పుడు సిచ్యువేషన్ కుదరక ఇంట్లోనే తీయించాము. ఆ తీయించిన పుట్టు వెంట్రుకల్ని ముడుపు కట్టి దేవుడి దగ్గర దాచుంచాము. ఇప్పుడు మళ్ళీ మా పాప తలనీలాలు ముడుపు కట్టి దేవుడి దగ్గర ఉంచిన పుట్టు వెంట్రుకలు కలిపి దేవుడికి సమర్పించాలనుకున్నాము. మా ఇంటి దగ్గర నుండి మేము వెళ్ళిన టెంపుల్కి అయితే ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అవుదామని ముందు రోజు అందరం చెప్పుకొని ప్లాన్ చేసుకున్నాం కానీ అందరూ రెడీ అయ్యి మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8 o'clock అలా అయింది. మేనకోళ్ళకి కానీ మేనల్లుడికి కానీ పుట్టు వెంట్రుకలు తీస్తున్నాము అంటే మేనమామ 3 కత్తెరలు వేయాలంటారు కదా. ఇప్పుడు మా పాపకు కూడా తలనీలాలు తీయించేటప్పుడు మా తమ్ముడు మేనమామ కాబట్టి 3 కత్తెరలు వేయాలి. సో అందుకోసం మా తమ్ముడు అండ్ మా స్వీటీ ముందు రోజు ఆఫ్టర్నూన్కి హైదరాబాద్ నుండి బయలుదేరి ఈవినింగ్ కల్లా మా ఇంటికి వచ్చేసారు. మా చెల్లి వాళ్ళు కూడా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి 1 అవర్ జర్నీ ఉంటుంది కాబట్టి ఈవినింగ్కి మా ఇంటికి వచ్చేసారు. పిల్లలందరితో ఇల్లు కలకల్లాడిపోతుంటే మా మమ్మీకి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. చెల్లి వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు వచ్చారని మా పెద్దత్తయ్య చిన్నత్తయ్య కూడా వచ్చారు. మా పాపకు కూడా అందరిని చూసి బాగా ఎగ్జైట్ అయింది. అందరం కలిసి కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. ఇక అందరి కోసం మమ్మీ అయితే చికెన్ కర్రీ, వెజ్ పులావు, పెరుగు చట్నీ చేశారు. మా పెద్దత్తయ్య అయితే నాన్ వెజ్ తినరు, వెజ్ పులావ్ అండ్ పెరుగు చట్నీ తింటారు. బట్ రైస్లోకి తన కోసం అయితే కర్రీస్ అని మామిడికాయ పప్పు, వంకాయ కర్రీ అండ్ అరటికాయ ఫ్రై అయితే చేశారు. ఇంకా అందరం కలిసి కూర్చొని డిన్నర్ చేసి కబుర్లు చెప్పుకుంటూ నాన్ వెజ్ తిన్నాం కదా, సో నెక్స్ట్ డే టెంపుల్ విజిట్ ఉందని చెప్పేసి హెడ్ బాత్ చేసి నైట్ అయితే లేట్గా పడుకున్నాము. సో అందుకే ఇంకా టెంపుల్కి వెళ్ళడం కూడా ఒక 1 అవర్ లేట్ అయింది. మా మమ్మీ, డాడీ, నేను, మా పాప, మా తమ్ముడు, స్వీటీ, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మా చిన్నత్తయ్య అయితే 2 కార్స్లో 8కి బయలుదేరి 9కి అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాము. మా చెల్లికి పుట్టు వెంట్రుకలు తీయించింది కూడా ఇప్పుడు మేము వెళ్ళిన గుడిలోనే. సో ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ వచ్చారు దారిలో మాకు చెప్తూ మమ్మీ. మేము స్వీటీ బర్త్డే రోజు వెళ్ళిన వడ్లపూడి సాయిబాబా టెంపుల్ కూడా తెనాలి వెళ్ళే దారిలోనే ఉంటుంది. వడ్లపూడి నుంచి తెనాలి వెళ్ళే దారిలో చాలా ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లలో నిమ్మ తోటలు, సపోటా తోటలు ఫేమస్గా ఉంటాయి. అక్కడ తోటల్లో నుంచి ఫ్రెష్గా పళ్ళు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. కాయలు చాలా బాగుంటాయి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తారు. మా మమ్మీ ఎప్పుడు ఆ దారిలో వెళ్ళినా ఒక 100 or 200 నిమ్మకాయలు తీసుకొని వస్తారు. ఆ నిమ్మకాయలతో పికిల్స్ చేసి చెల్లి వాళ్ళకి, తమ్ముడు వాళ్ళకి, చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళకి అండ్ రీసెంట్గా అయితే మా స్వీటీ వాళ్ళ మమ్మీకి కూడా పంపించారు. టెంపుల్కి వెళ్ళగానే ఫస్ట్ పొంగల్ చేద్దామని మమ్మీ ఇంటి దగ్గర బియ్యం, పప్పు నానబెట్టి బెల్లం మెత్తగా స్మాష్ చేసుకొని తీసుకొచ్చారు. పొంగల్ చేయడానికి వీలుగా గుళ్ళో అయితే అన్ని గ్యాస్ స్టవ్స్ అవైలబుల్గా ఉంచారు. ఇంతకుముందు అయితే కట్టెల పొయ్యి మీద పొంగల్ చేసేవాళ్ళమని మమ్మీ చెప్పారు. ఇప్పుడు గ్యాసే కాబట్టి అందరికి కన్వీనియంట్గా ఉంటుంది. ఈరోజు పొంగల్ చేసేది మా మమ్మీ. పొంగల్ చేస్తున్నప్పుడే సైమల్టేనియస్గా పాపకు తలనీలాలు తీయించుదామని అనుకున్నాము. కానీ మా మమ్మీ పొంగల్ చేస్తున్నారు కదా, పాపకు మా మమ్మీ మా డాడీ ఇద్దరు ఉంటేనే తను తలనీలాలు తీయించుకుంటుంది, లేకపోతే కోఆపరేట్ చేయదు అసలు. మేము పొంగల్ చేస్తుంటే మా డాడీ అయితే మా పాపనైతే ఆడిస్తున్నాడు, అటు ఇటు తిప్పి చూపిస్తున్నాడు అనమాట గుడి అంతా. పాప కూడా ఒక చోట అసలు కదలకుండా కూర్చోదు, అటు ఇటు వెళ్దాం అనిద్ది. సో గుడంతా కూడా ఒక రౌండ్ వేసి చుట్టేసి వచ్చారు. పొంగల్ అయితే ఇంకొంచెం పెద్ద పాత్రలో చేయాల్సింది అనుకున్నాము. మా గృహప్రవేశం చేసినప్పుడు ఇత్తడి పాత్ర అయితే ఇంకా చాలా పెద్దది, ఎక్కువ క్వాంటిటీ పడుతుంది, అది తీసుకురావాల్సింది అనుకున్నాము. ఇలా పొంగల్ చేసామంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసాదంగా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇలా పెడుతూ ఉంటాం కదా. సో అలా పెట్టాలంటే ఇది క్వాంటిటీ అయితే సరిపోదు. బియ్యం కూడా ఇందులో వేయగా ఇంకొన్ని నానబెట్టినవి అయితే మిగిలాయి. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అవైతే పొంగల్ చేసి సరే మళ్ళీ పెడదాం అనుకున్నారు మమ్మీ. పొంగల్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక అక్కడ దేవుడికి అయితే కొంచెం నైవేద్యం పెట్టి పాపకైతే తలనీలాలు తీయిద్దాం అనుకున్నాను. పాపకి ఇంటి దగ్గర అయితే పొట్లంగా వేసాము, తనైతే అస్సలు ఉంచుకోలేదు. 3-4 అవుట్ఫిట్స్ పొట్లంగాలు అయితే మార్చింది, బట్ ఏది కూడా ఉంచుకోలేదు, తన కంఫర్ట్ లేదని చెప్పేసి. సో ఈ డ్రెస్ అయితే ఇంక వేయగానే ఉంచుకుంది. సో తనకి ఇదైతే కంఫర్ట్గా ఉందన్నమాట అని ఇక అదే ఉంచాను.
ఇంకా పొంగల్ చేయడం అయిపోయింది. పాపకైతే తలనీలాలు తీయిద్దామని చెప్పేసి వెళ్తున్నాము. అక్కడ చైర్ ఉంటుందో లేదో, చెల్లికి ప్రెగ్నెన్సీ కదా ఎక్కువసేపు నుంచోలేదని తమ్ముడైతే ఇక్కడి నుంచే తీసుకొస్తున్నాడు. పాపకు హెయిర్ తడిపి అయితే తీసుకెళ్తున్నాము. అక్కడైతే టోకెన్ నెంబర్ వైజ్ కొంచెం వెయిటింగ్ టైం ఉంది. ఆ వెయిటింగ్ టైంలో అయితే నెక్స్ట్ ఇంకెప్పుడు అన్నట్టు వెయిట్ చేస్తూ కూర్చుంది. బట్ తన టర్న్ వచ్చినప్పుడు అయితే కొంచెం అల్లరి చేసింది, మారం చేసింది చేయించుకోనని. మేనమామ కదా, మా తమ్ముడు అయితే ఫస్ట్ 3 కత్తెరలు వేశారు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అయితే తీయడం స్టార్ట్ చేశారు. చేస్తున్నంతసేపు మారం చేసింది, ఏడుస్తూనే ఉంది. మా తమ్ముడు ఇంకా ఫోన్లో కోకోమిలాన్ చూపిస్తూ మా డాడీ ఏమో ఎత్తుకొని చేశారనమాట. ఆ చేసే అతను కూడా చాలా బాగా చేశారు. సో పాప చిన్నది కదా, మనం అంటే పెద్దవాళ్ళం ఎటు తిరగమంటే అటు తిరుగుతాము, ఎలా ఫేస్ పెట్టమంటే అలా పెడతాము. బట్ తనైతే చిన్నది కాబట్టి చెప్పినా విందు, అండ్ ఇలా చేస్తున్నామంటే మారం చేసి అసలు చేయించుకొని ఏడుస్తుంది. సో మా డాడీని అయితే ఎత్తుకోమని చెప్పి తను ఎటు తిరిగితే అటు తీయడం స్టార్ట్ చేశారు. అండ్ తను ఎటు తిప్పితే అటువైపు అయితే వీలుగా చేశారనమాట. ఇలా దిష్టి తీసి మనమైతే అక్కడ మనీ పెడితే అవి అయితే వాళ్ళే తీసుకుంటారు. ఎక్కడా కూడా చిన్న ఘాటు కూడా పడకుండా పాపకైతే చాలా బాగా చేశారు. ముడుపు గట్టి తీసుకొచ్చిన పుట్టు వెంట్రుకలు అయితే హుండీలో వేయమన్నారు. అవైతే హుండీలో వేసాము. పాపకు స్నానం చేయించి కంఫర్ట్గా ఉండే అవుట్ఫిట్ అయితే వేశాను. అండ్ మా తమ్ముడు మేనమామ కదా, సో తనకు కూడా బట్టలు పెట్టాలి. 3 కత్తెరలు వేస్తే తనకు కూడా స్నానం చేసి నేను పెట్టిన బట్టలు అయితే వేసుకున్నాడు. ఎండాకాలం కదా, సో చాలా హాట్గా ఉంది బయట అయితే క్లైమేట్. తలకి ఇప్పుడే కదా తలనీలాలు తీయించాము, సో వేడిగా ఉంది అని చెప్పేసి మమ్మీ అయితే గంధం కలిపి రాస్తున్నారు చల్లగా ఉంటుందని. పాప అయితే గొడవ చేస్తుంది యాజ్ యూజువల్గానే, రాయొద్దని చెప్పేసి మారం చేస్తుంది. క్లైమేట్ అయితే చాలా వేడిగా ఉంది అండ్ వాటర్ అయినట్టు బాగా తప్పనగా ఉంటాయి. సో అందరికైతే మా తమ్ముడు మా స్వీటీ నిమ్మకాయ సోడా అయితే తీసుకొచ్చారు. సో అదైతే తాగేసి మేమైతే ఇంకా పొంగల్ నైవేద్యం తీసుకొని గుళ్ళోకి అయితే దర్శనానికి బయలుదేరాము. నైవేద్యం పొంగల్ తీసుకొని గుడి చుట్టూతో ప్రదక్షిణాలు చేసాము. ఇంకెళ్ళైతే దర్శనం చేసుకుందాం అనుకున్నాం. ఫ్రీ దర్శనానికి అయితే ఆల్మోస్ట్ 2 hours వెయిటింగ్ టైం ఉంది. ఇంకా దర్శనం టికెట్స్ తీసుకుందాంలే, ఈ పాపతో 2 hours వెయిటింగ్ అంటే కుదరదని చెప్పేసి దర్శనం టికెట్స్ తీసుకొని మేమైతే నైవేద్యం తీసుకొని దేవుడికి లోపలికి తీసుకెళ్ళి నైవేద్యంగా పెట్టి దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాము. బయట కొబ్బరికాయలు అవి కొట్టుకొని మేమైతే ఇంకా నైవేద్యం పొంగలి అండ్ ఈ మమ్మీ ఇంటి దగ్గర నుంచి చేసుకొని తీసుకొచ్చిన పులిహోర అయితే ప్రసాదంగా తీసుకున్నాము.
ఈరోజు మా పెద్దత్తయ్య అయితే మాతో పాటు రాలేదు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి మా ఇంట్లో మా మమ్మీకి అయితే హెల్ప్ చేశారు. పులిహోర కూడా కలిపారు. పాపకైతే గిఫ్ట్‌గా డ్రెస్ తీసుకోమని చెప్పేసి మనీ కూడా ఇచ్చెళ్లారు. వద్దని చెప్పినా అస్సలేం లేదు. చిట్టి తల్లి అని పిలుస్తూ ఉంటారు పాపని. మా పాప కూడా మేము పిలిచినట్టే మా అత్తయ్య వాళ్ళని కూడా అత్తయ్య, అత్తయ్య అని పిలుస్తూ ఉంటది. సో, తనైతే మిస్ అయ్యామనమాట. పాపకు చెవులు కూడా కుట్టించాలి. మేము గన్ షాట్ కుట్టించుదాం అనుకున్నాం. గుళ్ళో అయితే గన్ షాట్ లేదు. మేము గోల్డ్ షాప్‌లో మలబార్‌లో అయితే కుట్టించుదామని కనుక్కుంటే వాళ్ళైతే గన్ షాట్ ఉంది రమ్మన్నారు. సో, ఇంక ఈ టెంపుల్ నుంచి అయితే విజయవాడ మలబార్‌కెళ్ళి చెవులైతే కుట్టిస్తాము గన్ షాట్‌తో. ఇక్కడ టెంపుల్‌లో అయితే మ్యారేజ్ జరుగుతుంది. సో, వెళ్ళే ముందు అదే ఆగి చూస్తున్నాం అనమాట. ఈ టెంపుల్ నుంచి మేము అనుకున్న విజయవాడ మలబార్ షాప్‌కెళ్ళడానికైతే 1 అవర్ జర్నీ ఉంది. మా పాప కన్నా ముందైతే ఒక 5 ఇయర్స్ పాపకి గన్ షాట్ గుట్టారు. సో, ఆ పాప అయితే కొంచెం నొప్పిగా ఉండి ఏడుస్తుంటే, ఆ ఏడుపు శబ్దానికైతే మా పాప లేచింది. లేచి కొత్త ప్లేస్‌లో ఉన్నాం గదా! సో, తను నిద్రపోయే ముందైతే కార్‌లో ఉంది. సో, ఇప్పుడైతే నిద్ర లేవగానే కొత్త ప్లేస్‌లో ఉంది, కొత్త మనుషులతో. సో, అందుకనే విచిత్రంగా అయితే చూసింది. వాళ్ళు మార్కింగ్స్ అది కూడా పెట్టారు. బానే పెట్టించుకుంది. అండ్ మా తమ్ముడినైతే ఒళ్ళో కూర్చోబెట్టుకోమన్నారు గానీ, మా తమ్ముడైతే ఏడుస్తది. తనకైతే మమ్మీ అయితేనే కూర్చోబెట్టుకుంటదని పట్టుకుంటానని చెప్పేసి మమ్మీనే కూర్చోబెట్టుకోమని తనైతే పట్టుకున్నాడు. వాళ్ళైతే గన్ షాట్ చేశారు. ఫస్ట్ ఒక ఇయర్‌కి చేయంగానే కొంచెం ఏడిసింది. నెక్స్ట్‌ది కూడా చేయించుకుంది. నేనైతే ఏడుస్తుంది కదా అని చెప్పేసి తననైతే ఆ రూమ్‌లో నుంచి బయటికి తీసుకెళ్ళాను. బయటికి తీసుకెళ్ళడం ఆలస్యం అసలు ఏడుపు ఆపేసింది. ఇంకసలు నొప్పి లేదేమో అనేటట్టు. సో, గన్ షాట్ అయితే పెయిన్ తక్కువ ఉంటదని చెప్పేసి తనకి గన్ షాట్ చేయిద్దాం అనుకున్నాము. ఇప్పుడైతే కిందకొచ్చాము. కింద ఫ్లోర్‌లో అయితే రోజు డైలీ వేర్ పెట్టుకునే స్టడ్స్ అయితే తనకి తీసుకుందాము. గన్ షాట్ చేయించాం గదా! సో, అవి తీసేసినప్పుడైతే పెట్టుకుంటదిలే అని చెప్పేసి స్టడ్స్ చూస్తున్నారు మమ్మీ. గన్ షాట్ చేయించినప్పుడు వాళ్ళు మనకి గన్ షాట్‌లో పెట్టే స్టడ్స్ గోల్డ్‌వి కాదు. అవైతే డిఫరెంట్ ఏదో మెటల్ అనమాట. సో, అవైతే ఒక 10 డేస్ లోపు తీసేస్తారు. తీసేసి మనం ఇలా స్టడ్స్ గానీ, లేకపోతే మామూలుగా కాళ్ళు కుట్టిస్తారు కదా! అలా కాళ్ళు గానీ పెట్టిస్తారు. మేమైతే అనుకూలమైన ఏమైనా స్టడ్స్ లాగుంటే తీసుకుందాము అనుకున్నాము. ఎందుకంటే లాస్ట్ టైమ్ అక్షయ తృతీయ అప్పుడైతే పాపకి ఆల్రెడీ కాడలు లాంటివి అండ్ 1 పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నారు మమ్మీ. పెట్టుకుంటదిలే అని చెప్పేసి. బట్ ఇప్పుడైతే స్టడ్స్ లాగా తీసుకుందాం. స్టడ్స్ అయితే లేవు కదా అనుకున్నారు. బట్ అనుకూలమైనవి అయితే దొరకలేదు. కాడ వెనకాలది చాలా పెద్దగా ఉన్నాయి. సో, ఇప్పుడైతే ఒక 10 డేస్ తర్వాత అంతకుముందు అక్షయ తృతీయ అప్పుడు తీసుకున్న కాళ్ళే కుట్టిద్దాంలే అనుకోని మేమైతే ఇప్పుడైతే ఏం తీసుకోలేదు. నెక్స్ట్ అయితే ఆల్మోస్ట్ 2:30 అయిపోయిందనమాట. సో, లంచ్ టైమ్ అయిపోయింది కదా! సో, మేమైతే యూటీకేకొచ్చి అక్కడైతే లంచ్ చేసాము. ఇదైతే చూసారు గదా! చెవులు కూడా కుట్టించుకున్న తర్వాత సో, అసలేం ఏడవట్లేదు. తనకైతే ఆ చెవులు కుట్టించుకున్నాము అన్న ఫీల్‌లోనే లేదు. సో, తను కూడా చక్కగా ఎంజాయ్ చేసింది. మమ్మల్ని ఇబ్బందే పెట్టలేదు. చాలా కోఆపరేట్ చేసిందనే చెప్పాలి. సో, గుండు విషయంలో అయితే తలనీలాలు తీయించుకునే విషయంలో అయితే కొంచెం ఇబ్బంది పెట్టింది. కొంచెం గొడవ చేసింది కానీ అస్సలు ఇబ్బంది పెట్టలేదు. చెవులు కుట్టించుకునే దాంట్లో అయితే. కుట్టించుకునేటప్పుడు కొంచెం లైట్ పెయిన్ అయితే ఉంటది కదా! సో, ఆ పెయిన్‌కి కొద్దిగా ఏడ్చింది కానీ తర్వాతయితే అంతా మామూలుగానే ఉందసల. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక 2, 3 డేస్ అయింది కుట్టించి. చాలా బావుంది.
మా చిన్నత్తయ్య అయితే ఇక్కడ ఇలా హార్స్ లాగుంటే ఫోటోగ్రాఫ్స్ తీద్దామని చెప్పేసి ఇలా కూర్చోబెట్టారు. భలే సరదాగా టైం స్పెండ్ చేసింది. ఈ వ్లాగ్ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మరొక మంచి వ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.